అలాగే రాశిలోనే రాహు సంచారం చేయడం వలన చిన్న చిన్న విషయాలకు మీరు అపోహకు వెళ్ళొద్దు, ఈగోకు వెళ్ళొద్దు, పగలకు ప్రతీకారకు దూరంగా ఉండండి. తృతీయంలో గురు సంచార స్థితి ఉండడం వల్ల గతించినటువంటి పెద్దవారికి మీరు మహాలయ పక్షాల సందర్భంగా మీరు వాడికి తృప్తి కోసం చేయగలిగినట్లయితే గురు యోగ్యత కలిగి గురుబలం కలిగి అంతా మీకు శ్రీరామ రక్ష అని చెప్పి గమనించాలి. అర్ధాష్టమ కుజుడు సంచారం చేయడం వలన మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అష్టమి తిథి యందున దూరావాయు జల ప్రయాణాలకు దూరంగా ఉండండి, అపోహలకు దూరంగా ఉండండి, అనర్థానికి దారి తీయకుండా సౌమ్యంగా మాట్లాడండి, మౌనంతో జీవన విధానాన్ని పొందే మానవ ప్రయత్నం చేయండి. సప్తమంలో 3 గ్రహాల సంచార స్థితి ఉండడం వల్ల ప్రేమికుల మధ్య, భార్యాభర్తల మధ్య, పార్ట్నర్షిప్ వ్యవహారాల మధ్య స్వల్పమైనటువంటి అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీటిని చిరునవ్వుతో స్వీకరించండి.